సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వరప్రసాద్. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయోజకులుగా సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి నానా కష్టాలు పడుతుంటే ఎక్కడ పుట్టారో ఎలా పుట్టారో తెలియనటువంటి విధి వంచినటువంటి అనాథలను హక్కున చేర్చుకొని అన్నీ తానే వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పిస్తూ భోజనము బట్టలు ఆ పుస్తకాలను కూడా సమకూరుస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు ఓ ఉద్యోగి. అనాథ సేవలో తరిస్తున్నటువంటి ఆ ఉద్యోగి ఎవరు? అనాథల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి ఆ అనాథ శరణం ఎక్కడ ఉందో ఒక్కసారి చూసొద్దాం. నాతో వచ్చేయండి. గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎంతోమంది అనాథల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి షైన్ ఆనంద శరణాలయం దగ్గరికి ప్రస్తుతం మనం వచ్చాము. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. అయితే మొదటగా ఏదైతే తాను ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నటువంటి తరుణంలో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక అనాథ బాలికను చూసి చెల్లించిపోయినటువంటి ఈ సంస్థ నిర్వాహకుడైనటువంటి నాయక్ ఇటువంటి అనాథ పిల్లలకు మరియు ప్రమాదాలు జరగకూడదన్నటువంటి తలంపుతో ఆనాడు ఆవిర్భవించిందే ఈ అనాథ శరణాలయం. దాదాపు 15 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి ఈ అనాథ శరణాలయంలో ఎంతోమంది బాలబాలికలు విద్యను అభ్యసించి సమాజంలో మంచిగా జీవనం సాగిస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎంతమంది చిన్నారులు ఉన్నారు, వారు ఎటువంటి జీవన శైలిని అనుభవిస్తున్నారు, అదేవిధంగా సంబంధించినటువంటి అనాథ శరణాలయం నిర్వాహకులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నించాం. ప్రస్తుతం మనం షైన్ ఆనంద శరణాలయం లోపలికి ప్రవేశించాం. ఒకసారి లోపలికి వెళ్దాం. వెళ్ళిపోయి ఒకసారి ఆ చిన్నారులు ఎలా జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు తదితర విషయాలని తెలుద్దాం. అదేవిధంగా ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో ఆ ఫౌండర్ నిర్వాహకుడితో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ మన పిల్లలు కనిపిస్తున్నారు. ఒకసారి అందరూ చూడొచ్చు మనం ఇక్కడ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు? అవునారా? ఓకే, మళ్ళీ వస్తాను. మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి. హార్టీ వెల్కమ్ టు సుమన్ టీవీ టీమ్ అని కూడా మనకి సుమన్ టీవీకి సంబంధించిన టీం కూడా ఘన స్వాగతం తెలుపుతున్నటువంటి ఒక బోర్డు మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక ప్రస్తుతం మనకి ఎవరైతే ఈ ఫౌండర్కి సంబంధించినటువంటి ఈ షైన్ ఆనంద శరణాలయం సంబంధించినటువంటి ఫౌండర్ చైర్మన్ అయినటువంటి డీజీ నాయక్ గారు ప్రస్తుతం ఉన్నారు. ఒకసారి ఆ డీజీ నాయక్ గారితో మాట్లాడదాం. డీజీ గారికి నమస్తే. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డీజీ నాయక్ గారు సార్, అంటే నిజంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత సమాజంలో అంటే తమ పుట్టినటువంటి బిడ్డల్ని వాళ్ళ ఆలాపాన చూసుకోవడమే చాలా మంది తల్లిదండ్రులు కష్టతరం అవుతున్న నేపథ్యంలో మీరు ఇంతమంది అనాథ పిల్లలను హక్కును చేర్చుకొని అన్ని తానే చూసుకోవడం అనేది చాలా అభినందన విషయం అండి. ఈ సందర్భంగా మిమ్మల్ని సుమన్ టీవీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి చెప్పండి, అంటే మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే మీరు ఆర్టీసీ డ్రైవర్గా కొనసాగుతున్న తరుణంలో ఓ ప్రమాదంలో ఓ అనాథ బాలిక చనిపోవడాన్ని చూసి చెల్లించిన మీరు అనాథల్ని హక్కును చేర్చుకోవాలి, వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఈ అనాథ శరణాలయాన్ని స్థాపించారన్నటువంటి ఒక సమాచారం. అది వాస్తవేనా, లేకపోతే ఈ అనాథ శరణం స్థాపించడానికి అన్నటువంటి కారణం ఏంటండి? సార్, మీరు చెప్పినట్టు విధంగా నేను 1992లో ఆర్టీసీలో డ్రైవర్గా జాయిన్ అయ్యాను సార్. మేము అప్పుడు ఆ విలేజెస్ అంటే డ్రైవర్గా జాయిన్ అయినప్పుడు ఏంటంటే విలేజెస్లో నైట్ హాల్ట్ వెళ్తూ ఉంటాం. అంటే నైటు పండుగ అక్కడ చేయడానికి వెళ్తూ ఉంటాం. ఆ క్రమంలో ఏమేమి జరిగేది ఏంటంటే అప్పుడు
బస్సులు సరైన టైం ఏ టైంకి వస్తుందో తెలియక హారన్ కొడతామంటే ఇప్పుడు ఈ టైంకి బస్సు వస్తుంది అనే ఉద్దేశంతో అందరూ ఏంటంటే ఆ స్టేజ్ దగ్గర వస్తూ ఉంటారు, ఊరు బయట నుంచి వస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఏంటంటే ఒక ఇద్దరు పిల్లలు ఆ హారన్ వినపడంగానే ఏదో మనం ఒక బస్సు ఎక్కితే ఎవరో పావులో 10 పైసలు 5 పైసలు వేస్తే కొనుక్కొని తిందామనే ఆలోచనతో పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏందనేది మనకు అసలు తెలిసేది కాదు. మేము ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అని చెప్పనే విధంతో ఉండేవాళ్ళం తప్ప వాళ్ళు ఎక్కి తీసుకొని ఏదో ఒక రూపాయో 10 పైసలు కొనుక్కొని తిందామనే ఆలోచన బస్సు ఎక్కేవాళ్ళు, ఎవరైనా తీసుకొని దిగి వెళ్ళిపోయేవాళ్ళు. అదే క్రమంలో ఒకరోజు అలా కాలక్రమం జరుగుతూ ఉండదు. అదే క్రమంలో ఒకరోజు ఏమైందంటే బస్సు ఊరు బయట నుంచి హారన్ కొట్టుకుంటూ వస్తున్నారు. ఈ పిల్లలు ఎక్కడున్నారో ఏమో తెలియదు, వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అక్కడ ఆ దిగే స్టేజీ కాడ ఉన్నారనే ఉద్దేశంతో డ్రైవర్ గారు జస్ట్ అలా బ్రేక్ టచ్ చేశారు. కండక్టర్ గారు దిగేవాళ్ళు లేరనే ఉద్దేశంతో ఏం చేశారంటే బెల్ కొట్టంగానే ఆ స్పీడ్లో ఉన్న బండి స్లో అయ్యి మోయే లోపు ఆ పిల్లలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరైతే ముందుకు వచ్చారో పిల్లడేమో బస్సు ఎక్కేసేసాడు. చిన్నపిల్లడు వెనకాల ఉన్న పిల్లడేమో కాళ్ళు బెల్ట్ అయిపోయి వెనక టైర్ కింద పడి చనిపోయాడు. తర్వాత తెలిసింది ఇలా జరిగిందని తెలిస్తే అసలు ఏంటి విషయం, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఎందుకు అలా జరిగిందని నేను వెళ్ళి కనుక్కుంటే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారని, మరి వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉంటున్నారని, అలా అదేవిధంగా ఏంటంటే ఏదైనా ఇంటికి వెళ్ళి పాచి పని చేసుకుని వస్తే ఆ వచ్చే తిండి వాళ్ళని పెట్టి పోషిస్తున్నట్టుగా వచ్చిందన్నమాట. అయితే అప్పటి నుంచి మనం ఏమనుకున్నామంటే ఏదో ఒకటి మన వంతుగా ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ ఆశ్రమం స్థాపించడం జరిగింది. నేను కూడా ఏంటంటే గత ఒక 10 years గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది. ఆ హాస్టల్లో చదివే క్రమంలో ఏమైందంటే తిండి సరిగా ఉండేది కాదు. ఏదైనా కొంచెం మజ్జిగన్నం చేస్తే అప్పుడు లేదంటే తెల్లటి పురుగులు ఇంత పురుగులు తేలాడుతూ ఉండేది. ఆకలి బాధలు తట్టుకోలేక ఏం చేసేవాళ్ళు అంటే దాంట్లో ఏదో గొడ్డు కారం వేసుకుని కలుపుకొని తింటే ఆ పురుగులు ఏం కనబడకుండా తీసుకుని చేసేవాళ్ళు. అంటే తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే మనం వెళ్ళింది ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాము, అక్కడ చదువుకోవడానికి వెళ్ళాము. ఆ క్రమంలో 10 years దాకా ఆ విధంగా ఇబ్బంది పడితే అంటే మనకు అన్నీ ఉండి మనం ఈ రకంగా బాధపడుతుంటే అసలు ఏం లేని పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏదో ఒకటి మన వంతు సహాయం చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత ఈ ఇన్సిడెంట్ చేయడం వల్ల ఏంటంటే 2006లో ఒక 10 మంది పిల్లలతో ఆశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక దినదినాభివృద్ధిగా ఈరోజు దాదాపు ఒక 50 మంది పిల్లలను చేరదీయడం జరిగింది. నాయక్ గారు, అంటే దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ఆనంద శరణాలయం ఏర్పాటు చేసి. ఈ 16 ఏళ్లలో మీరు ఎన్నో వ్యయ ప్రయాసం పడి ఉంటారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ఆరంభం నుంచి ఇప్పటి వరకు అంటే ఎలా కొనసాగింది? మీకు బయట నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే సమాజంలో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అంటే రకరకాల సూటిపోడి మాటలు ఉంటాయి. ఎందుకంటే ప్రోత్సహించకపోయినప్పుడు కూడా వెనక లాగే వాళ్ళు అధికంగా ఉంటుంటారు. అంటే ఇప్పుడు చూస్తుంటే బిల్డింగ్ అయితే చాలా పకడ్బందీగా ఉన్నది, పిల్లలు కూడా మంచి వసతులు కనిపిస్తుంది మేము వచ్చేప్పుడు చూస్తున్నట్లయితే. ఆరంభం నుంచి ఎలా ఉండేది? మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ జనాలు మిమ్మల్ని అంటే ఎట్లా స్వీకరించేవాళ్ళు, మీకు ఎట్లా ప్రోత్సాహం అందించేవాళ్ళు, ఆ వివరాలని చెప్పండి సార్. మేము ఫస్ట్లో స్టార్ట్ చేసేటప్పుడు ఏమైందంటే ఈ పిల్లల కోసం మేము విలేజెస్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ విలేజెస్లో ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్గా చనిపోయిన వాళ్ళు కానీ, పంటలు సరిగా పండగ సూసైడ్ చేసుకునేవాళ్ళు కానీ, లేదంటే ఏదైనా అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు కానీ, అలాంటి పిల్లలు ఏదైనా ఉంటారేమో వాళ్ళని మనం చేర తీసుకొని దగ్గర జాయిన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అప్పుడు వాళ్ళ విలేజెస్కి వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్తే క్రమంలో వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే లేదో పిల్లలను దగ్గర పోగు చేసుకొని వాళ్ళని పేరు చెప్పుకొని వీళ్ళు తింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఎన్నో ఆశ్రమాలంటే ఒక రకమైన అంటే సరైన ఒక వాడి మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది కాదు, ఏదో పిల్లల్ని పీడాటం చేసుకున్నాం అని ఒక ఫస్ట్లో 10 మెంబర్స్తో స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మేము డోనర్స్ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. చెప్తా ఉన్నాడు, ఈ పిల్లలకే సరిగ్గా చూసుకోలేని వాళ్ళు ఈ పిల్లలకి ఏం పెడతా ఉంటారు, ఈ ఎన్నాళ్ళు నడుస్తారులే, 10 రోజులు పెడతారు, లేదా 2 నెలలు పెడతారు, 3 నెలలు పెడతారు, లేదా సంవత్సరం పెడతారు, ఇంకా ఆ తర్వాత తీసేస్తారు, పెద్దగా వీళ్ళకి ఏం లేదు అనే ఉద్దేశంతో చాలా మన అయినోళ్ళు కానివ్వండి లేకపోతే డోనర్స్ కానివ్వండి చాలామంది వరకు డిస్కరేజ్ చేసేవాళ్ళు. అయితే మనం చేసే ఏమైందంటే ఆ పిల్లల్ని ఏదో ఎంతో కొంత 10 మందినైనా సరే మనం ఒక సరైన మార్గంలో నడిపించాలి అన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైందంటే గతంలో కానీ ఇప్పుడైనా పరిస్థితులు ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియని వయసులో
తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత ఏంటంటే ఒక సరైన మార్గం లేకపోవడం వల్ల దొంగతనాలు చేయటం, రకరకాలుగా అన్నీ చేయడం, 15-16 సంవత్సరాల పిల్లల వరకే ఆ వేవ్లో వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళని కొంత మనం ఒక ఇంటర్మీడియట్ దాకో 10th దాకో ఒక సక్రమైన మార్గంలో మనం తీసుకురాగలిగితే వాడు రేపు ఏదైనా జాబ్లో జాయిన్ చేసిన 10 మందికి ఉపయోగకరంగా ఉంటాయి. అంటే ఒకటి వల్ల 10 మందికి హానికరం కలిగించకుండా వాడంతా వాడు ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఈ ఈ పిల్లల్ని చేర్చడం జరిగింది. అయితే మాకు డోనర్స్ అనేవాళ్ళు ఫస్ట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది. నేను డ్రైవర్గా చేస్తున్నప్పుడు డబల్ డ్యూటీ చేస్తేనే, అంటే ఇవాళ డ్యూటీ దిగి మళ్ళీ ఇంకో డ్యూటీ చేస్తే మాకు 300-400 వస్తాయి. అలా చేస్తేనే రేపటి పిల్లల కోసం అని చెప్పి ఏదైనా చేయడానికి, ఎందుకంటే డోనర్స్ రావడంలా మన పిల్లలకి మళ్ళీ సరైన వసతులు కానీ వాళ్ళకి భోజనాలన్నీ ఏర్పాటు చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే డ్యూటీ దిగడం 300-400 రావడం, రేపు సరుకులు అలా తీసుకురావడం చేయడం జరుగుతూ ఉండేది. ఒకరోజు పండుగ రోజు మన పిల్లలందరికీ భోజనం పెడదామని చెప్పి ఒక డోనర్ వచ్చి, నేను పిల్లలకు భోజనంలో పెడతానండి, మీరు రెడీ చేసుకొని నేనే ప్రిపేర్ చేసుకొని వస్తాను అని చెప్తే, మనం కూడా ఏమందంటే నాకు కూడా కొంచెం పోనీలో ఒక పూట పిల్లలకి మంచి భోజనం ఆహారం దొరుకుతుంది కదా అని సరేలేని వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరు, నెంబర్, అడ్రస్ అవన్నీ ఎవరు పెడతాం ఏం పెడతాం మొత్తం రాసుకొని పెట్టుకున్నాం. అయితే విషయం ఏమైందంటే రాత్రి 9ంటికి ఫోన్ చేసి రేపు ప్రిపేరింగ్ చేస్తున్నారా లేదా అని చెప్పని అడగడానికి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తడంలా. వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు మనం చెప్పి అనుకొని కామున్నాం. పొద్దున్న కూడా 10ంటికి ఫోన్ చేశాం, తీలా 11:30, 12 దాకా ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటంలా, స్విచ్ ఆఫ్ వస్తుంది. మన దగ్గర చూస్తేనేమో ఏం లేవు, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజే మనకు చూసుకునేది. ఏం చేయాలనేది పండగ పూట వెళ్ళి వేరే వాడిని ఎవరిని వెళ్ళి కొంచెం అడుగుదామంటే మనకు తెలిసిందే కదా, చెప్పాం కదా ఇంటాగే ఉంటుందిలే అనేసరికి బాగా ఒక దీంట్లో అంటే దీంట్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇక మన వల్ల కాదు, మనం నడపలేము అనే మా మైండ్లో వెళ్ళిపోయి మా మిస్సెస్ చెప్పాడు ఇలా సంగతమ్మ ఇలాగంటే, సరే ఉన్న దాంట్లో చూసుకుని ఏంటంటే కొంచెం రైసు కొంచెం కారం వేసి ఆ పండగ పూట వాళ్ళు అన్నం తింటే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చి నేను కూడా ఏమనుకున్నాను, అనవసరంగా ఈ పిల్లల్ని నేను బాధ పెడతాను అనుకుంటాను, మన దగ్గర లేకపోతే ఇంకో చాటు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో అనే డైనమల్ పడి క్లోజ్ చేసేద్దాం అనే దాంట్లో వెళ్ళిపోయి నేను కూడా వారం రోజుల దాకా సరే చూద్దామని చెప్పి అలా డైనమాల్లో వెళ్ళిపోయాను సార్. అయితే వారం రోజులు దాటిన తర్వాత మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చి సార్ మీరు ఆశ్రమం పెడుతున్నారు కదా, నేను పిల్లలకు భోజనం పెడతాను సార్ అన్నారు. నేనేమన్నానంటే ఆల్రెడీ ఒకసారి మనం ఇబ్బంది పడి ఉన్నాం కాబట్టి సార్ మీరు అమౌంట్ పే చేస్తే నేను పిల్లలకు వండి పెడతాను, మీరు ఆ టైంకి వచ్చినా రాకపోయినా ఆ టైంకి మీరు భోజనం వండేసి ఫోటోలు కానీ ఏదైనా చేసి పంపిస్తాను. భలే వాళ్ళు సార్ అదేంది ఉంది మీకు ఎంత అయితే చెప్పండి అని చెప్పి అమౌంట్ ఎంత అయింది చెప్పి పేరు రాశారు, చేసి ఉంచాం. మరుసటి రోజు భోజనం టయానికి రెడీ చేసి పెట్టాం, డోనర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, వస్తే భోజనం పెడదామని. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ రావటంలా. సరే పిల్లలకి ఆగకూడదని ఉద్దేశంతో పిల్లలకి ఆ రోజు నుంచి పిల్లలకి భోజనం మంచిగా పెట్టి చేసాం. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు పిల్లలకి తిండి విషయంలో కానీ ఏ విషయంలో కానీ లోటు లేకుండా భగవంతుడు అన్ని విధాలుగా దాతల రూపంలో వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా తీసుకొస్తున్నాడు. అయితే విషయం ఏమైందంటే మాకు ఇప్పుడు నేను ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తున్నాను, డ్యూటీకి వస్తా కొనమని ఏంటంటే సరే అన్ని పనులు మనమే చేయాలంటే కుదరదని ఒక వంట మనిషిని కూడా పెట్టాం. మనం ఆశ్రమంలో వంట వండటానికి పిల్లల కోసం పెట్టాం. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం మనం. ఆ సౌకర్యాలు ఇవ్వటం క్రమంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏంటంటే ఆ సార్ వాళ్ళు తినటం లేదు కదా, పిల్లలే కదా తింటే తినాలి అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు అంటే సరిగ్గా వండేవాళ్ళు కాదు, సరిగ్గా వాళ్ళ వేవులో చేసేవాళ్ళు. నాకేందంటే నేను ఒక ఇంత రైస్ అని ఇస్తాను, నేను ఒక 5 kgs 6 kgs అనేసి ఇస్తాను. ఆ రేషన్ ఇచ్చిన క్రమంలో ఏంటంటే మిగిలితే ఒక 2 మిగలాలి, లేకపోతే 3 మిగలాలి, అంతే తప్ప దాదాపుగా 10 మంది దాకా మిగలటానికి లేదు. మిగులుతుందంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం. అలాంటప్పుడు ఏందని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలంటే నేను ఒకరోజు డ్యూటీ నుంచి వచ్చి సరే ఆ పిల్లలకి ఏమైతే వండారో అది కూడా తీసుకురామని చెప్పి నేను కూడా కూర్చొని భోజనం చేస్తుంటే అసలు ఉప్పు లేదు, కారం లేదు, ఏంటమ్మా ఇవి ఇలా చేసావని చెప్పని అడిగితే నాకు ఇంతే చేయాలి, ఇష్టమైతే చేయించుకుని లేకపోతే లేదనేవాళ్ళు. ఇక అప్పుడు మా మిస్సెస్ని పిలిచి వాళ్ళు తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ ఉంటే ఆ పిల్లలు మన దాకా రారు, మనం వాళ్ళు పలానా కావాలని మన నోరు తెరిచి అడగరు. మనం ఏం చేయాలంటే వాళ్ళు అడగకుండానే మనం వాళ్ళకి పెట్టాలి. మనకేందంటే భగవంతుడు అన్ని రకాలుగా మంచిగా
సాయం చేస్తున్నాడు. మరి ఆ క్రమంలో వాళ్ళ కడుపు వాళ్ళకి ఏదైనా కొంచెం మనం హాని చేస్తే నీకు నాకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ఎఫెక్ట్ అనేది మన పిల్లల మీద పడుతుంది కాబట్టి కొంచెం ఆలోచించు, నువ్వు కూడా ఒకసారి ఆలోచించండి అంటే అప్పట్లో ఏంటంటే మా మిస్సెస్ కూడా ప్రైవేట్ జాబ్కి వెళ్దామనో లేకపోతే ఏదో జాబ్లో మా మిస్సెస్ ఎంసీఏ చేసిందండి. ప్రైవేట్ జాబ్కి వెళ్దామనే ఉద్దేశం ఉన్నా కానీ అది మేము ఆపేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మిస్సెస్ పిల్లలకి వండి పెట్టడం చేయడం కానీ వాళ్ళు ఏం తింటారో మేము అదే తింటాం, మేమేం తింటామో అదే తింటాం. ఎందుకంటే వాళ్ళకి సక్రమైన మార్గంలో తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఏంటంటే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అన్నీ చేయాలి. మన దాతలు మనకి ఇస్తున్నప్పుడు వాళ్ళని మనం పెడితే అదేంటంటే ఆ పాపం మనకు ఇదవుతున్న ఉద్దేశంతో మేము వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ వస్తాం. అయితే తొలుత అద్దె భవనంలో కొనసాగినటువంటి ఈ శరణాలయం ఇప్పుడు శాశ్వత భవనంలోకి చేరింది. అదేవిధంగా మీరు కూడా మొదట డ్రైవర్గా ఉన్నటువంటి మీరు ప్రమోషన్స్ పొందుతూ ఇప్పుడు కూడా ఉన్నత స్థాయికి వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? అదేవిధంగా మీ భార్య పిల్లల గురించి చెప్పండి. వాళ్ళు ఎక్కడ చదువుతూ ఉంటారు, ఏం చేస్తుంటారు? సార్ ఫస్ట్ ఏంటంటే అద్దె రెంట్ దాంట్లో ఉండేవాళ్ళం. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మేము కూడా పిల్లలతో పాటే ఉండేవాళ్ళం, వాళ్ళతో పాటే ఉండేవాళ్ళం. చేసేంటే వర్షం వచ్చినా ఏమొచ్చినా అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. అయితే నేనేమో ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా సైట్ తీసుకోవాలంటే మంగళగిరి ఏరియాలో సైట్ తీసుకోవాలంటే డోనర్స్ ఇవ్వాలంటే ఎవరు ఇచ్చే పరిస్థితులు ఎవరు కనబడటం లేదు. అందుకోసమని ఏదో విధంగా ఎంతో కొంత ఒక సైట్ తీసుకొని వాళ్ళకి సరైన చేయాలనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే ఇది 5.5 సెంట్లు సైటు దాదాపుగా ఒక 15 లక్షలు పెట్టి తీసుకున్నాం. సైట్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి మన దగ్గర ₹1 లేదు. ఉన్నదంతా సైట్ కొనడానికే సరిపోయింది. కట్టాలంటే మన దగ్గర ₹1 లేదు. డోనర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో, మనం ఇబ్బంది పడతామేమో అనేది కొంచెం కాలం ఆలోచించిన తర్వాత ఒక డేట్న 2017 ఆగస్టు 8వ తారీఖున మనం ఈ ఆశ్రమానికి భూమి పూజ చేసాం. ఆశ్రమం కట్టాలంటే ఏంటంటే దాదాపుగా డోనర్స్ మీద ఆధారపడాలి, అన్నీ చేయాలనే ఉద్దేశంతో డోనర్స్ ఆధారపడాలి కాబట్టి 5 years కంపల్సరీగా పడుతుంది. అంటే ఇంత స్ట్రక్చర్ చేసుకున్నప్పుడు 5 years పడుతుందని అనే వేసుకున్నాం. భూమి పూజ చేసిన తర్వాత 1 నెల రోజుల దాకా మమ్మ గురించి పట్టించుకునే వాళ్ళు కానీ మన ఆశ్రమం గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు కనబడాల. అనవసరంగా రాంగ్ స్టాప్ వేసామని ఒక చిన్న బాధపడేసి సరే మా సార్ గురువు గారు ఉన్నారు కాసు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి మన నవలూరు పుట్ట ధర్మకర్త, దానికి ప్లానింగ్ అని మొత్తం ఆ సారే చేశారు. సరే ఇలా సంగతి అంటే సార్ ఒకటే అన్నాడు, నీ కోసం చేయటం లేదు, అది ఆ పిల్లల కోసం చేస్తున్నావు. దీంట్లో నీకు ఏదైనా స్వార్థం ఉంటే, నువ్వు ఏదైనా దీంట్లో ఏదో ఆశించాలని మనసులో ఉంటే మాత్రం ఇది ముందుకు సాగదు, నీ ఇష్టం ఆలోచించుకున్నాను. అవసరమైతే నా ₹10 ఖర్చు పెడతా కానీ నేను దాంట్లో ఏం లేదు సార్ అని. అక్కడి నుంచి 1 నెల రోజుల తర్వాత ఒక డోనర్ వచ్చేసి ఫస్ట్ బోర్ వేయించాడు 1 lakh పెట్టి, బేతపూడి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఫస్ట్ వచ్చి ఇంకా అక్కడి నుంచి 1.5 year అయిద్దనే ఆశ్రమం 5 years అనుకున్నది 1.5 yearలోనే ఫిలప్ అయిపోయింది. మేము డోనర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రమంలో ఏం చేసేవాళ్ళం అంటే ఎంత కాడికి ఏంటంటే సార్ మేము ఆశ్రమం కడుతున్నాం సార్ కొన్ని డొనేషన్ ఇవ్వండి అంటే కొంత జనాల్లో మైండ్ ఏంటంటే ఆశ్రమం అంటే మనకు తెలియదు ఏముంది, రేకుల షెడ్లు ఏదో ముండి గోడలు కట్టేసి చేస్తూ ఉంటారంటే మనం ఒక రూమ్కి వచ్చేసి 1.5 lakh పేరు పెట్టాం. అంత చేసి వాళ్ళు ఒకటి 1 lakh ఇచ్చేవాళ్ళు, 75,000 ఇచ్చేవాళ్ళు, మొత్తం అంత ఏడైద్ది అది అని చెప్పి మన మీద ఒక నెగిటివ్గా ఇవన్నీ సగం వాళ్ళు తింటారు, ఒక సగం వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో కొంచెం అలా ఉండేది. మనం ఏంటంటే ఆ పిల్లలకి ఎటువంటి లోటు రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మన సొంత పిల్లల్లా ఉండాలి అనే క్రమంలో ఏంటంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వర్క్లో కూడా క్వాలిటీ ఉండాలి, వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా మనం క్వాలిటీ చూపించాలి అని మొత్తం దీన్ని రౌండప్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఓపెనింగ్ రోజు ఎవరైతే డోనర్స్ ఇచ్చారో డబ్బులు ఇచ్చారో వాళ్ళ డోనర్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు మా ఆశ్రమాన్ని విజిట్ చేయండి, రేపు ఇట్లా ఓపెన్ చేస్తామని చెప్పి అన్నారు. మనం ఎప్పుడైతే అలా కట్టిన దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళామో అంటే వాళ్ళలో ఒక ఆనందం అనమాట. మనం అనవసరంగా ఇతన్ని మనం బ్యాడ్గా అంటే ఒక ఇదిగా చెడుగా మన మనసులో అనుకున్నాం. సారీ అండి నాయక్ గారు, మీ గురించి మేము చెడుగా ఇలా అనుకున్నాం కాబట్టి మీరు ఈ ఆశ్రమం ఇదన్నీ కట్టిన తర్వాత దాదాపు 1 crore అయింది సార్. ఇది 1 crore అయితే ఈ ఆశ్రమం కట్టిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత మీరు అనుకున్న అమౌంట్ ఎంత అనేది మాకు చెప్పారు కాబట్టి మేము ఏదో అంత ఎందుకు అయింది అని ఉద్దేశం చేసాం. మేము ఇచ్చిన దానికన్నా ఎక్కువే అవుతుంది కాబట్టి మీరు అన్నది 1,50,000 కాబట్టి 1,50,000 అని చెప్పి ప్రతి ఒక్క రూమ్కి వాళ్ళే డోనర్ చేసి ఇచ్చారు.
అయితే దానివల్ల ఏంటంటే మనం ఈ రకంగా ఈరోజు పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా ఇబ్బంది లేకుండా చేసాం. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసేది ఏంటంటే డ్రైవర్గా ప్రమో చేస్తూ కంట్రోలర్గా ప్రమోట్ అయ్యాను. కంట్రోల్ నుంచి TA3గా ప్రమోట్ అయ్యాను. ఇప్పుడు TA3 నుంచి ఏంటంటే మా ఆర్టీసీలో విఏఎస్ అని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అని చెప్పి ఒక వింగ్ ఉంది. ఆ వింగ్లో స్క్వాడ్లో ప్రమోషన్ వచ్చి TA2 అంటే డిప్యూటీ సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ వచ్చి ఇప్పుడు జస్ట్ నెల 15 రోజులు ఏమో వచ్చింది నాకు జాయిన్ అయ్యి కూడా. అక్కడ ఏంటంటే మనం విలేజ్ డిపోలోకి వెళ్ళి లేదంటే రూట్లోకి వెళ్ళి బండ్లు చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత మా ఫ్యామిలీ గురించి వస్తే మాకు 2 పిల్లలు సార్. బాబు ఏమో ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పాప ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చేస్తుంది. వాళ్ళు కూడా ఈ పిల్లలతో పాటు కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళందరికీ మా మిస్సెస్ నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మొత్తం మా మిస్సెస్ మొత్తం దాన్ని సంరక్షణ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి లోట్లు ఉన్నా ఏదైనా కానీ. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం పిల్లలకి తిండి విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు ఎంత తింటారో అంత మనం పెడతాం. అంతేగాని ఇంత లిమిట్ అనేది ఏమి ఉండదండి. వీళ్ళ పిల్లలకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయని చేసినా కానీ మన NRI హాస్పిటల్స్ కానీ లేకపోతే ఎయిమ్స్ హాస్పిటల్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు వచ్చి మన పిల్లలకి ఏదైనా మంచి చెడులను చూసి వెళ్తూ ఉంటారు. ప్లస్ ఏదైనా చిన్న ఏదైనా జ్వరం కానీ దగ్గులు లాంటి చిన్న వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మన చినకాకానిలోనే మన RMP డాక్టర్ గారు అనేటువంటి ప్రసాద్ గారు అని ఆయన పాపం ఫ్రీగా వచ్చి పిల్లలకి మెడిసిన్స్ కానీ ఏదైనా కానీ లేదంటే మన ఈ మంగళగిరి చుట్టుపక్కల ఏరియాలో ఏ మెడికల్ షాపులో ఎవరైనా కానీ మనకు ఫ్రీగానే మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. అలా మనం అందరం కలుపుకోవటం వల్లనే మనం ఈరోజు ఈ రకంగా చేయగలిగాం సార్. అంటే మెయిన్ ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే దాతలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా మేము ఇది చేయకుండా దాతలు ఇవ్వబట్టే ఈరోజు మేము ఈ స్టేజ్లో ఇలా ఉండగలిగాం సార్. ముందు మమ్మల్ని నమ్మి ఇంత పిల్లలకి ఎంత ఆనందమైన నిలయాన్ని ఏర్పాటు చేసినందుకు ఏంటంటే మా ఆశ్రమానికి సాయం చేసిన ప్రతి ఒక్క దాతకి పేరున మా పిల్లల తరఫున మా సంస్థ వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. షైన్ ఆనంద శరణాలయంలో ఆనంద జీవనాన్ని అనుభవిస్తున్నటువంటి చిన్నారుల వద్ద ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఉంటున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చిన్న చెప్తున్నా, ఏం పేరు నీ పేరు? గోపి సార్. గోపి. ఏ ఊరు నీది? మాది గుంటూరు సార్. గుంటూరు. ఇక్కడికి ఎలా వచ్చామ్మా? నేను మామూలుగా ఎక్కడ ఉంటే సారు మేడమ్స్ తీసుకొచ్చారు సార్. అంటే నువ్వు ఎక్కడ ఉంటే తీసుకొచ్చారా? అవును సార్. అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేదు సార్. లేరు, అసలు నీకు తెలియదా? తెలియదు సార్. ఎన్నాళ్ళైంది నువ్వు ఇక్కడికి వచ్చి? 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి నీకోసం ఇక్కడికి ఎవరు రాలేదా? రాలేదు సార్. అంటే అమ్మ నాన్న ఎవరు తెలియదు? అంటే అమ్మమ్మలు కానీ తాతయ్యలు నాయనమ్మలు ఇలా తెలియదు సార్. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు కదా, నీకు ఈ ఆనంద శరణలో ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఫుడ్ బాగానే పెడుతున్నారు, స్టడీ ఎవరు కూడా చెప్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు సార్. ఏమైనా మాకు సౌకర్యాలు ఏమైనా కావాలంటే వాళ్ళే చేసి పెడతారు సార్. మళ్ళీ పెద్ద డోనర్స్ వచ్చినందుకు వాళ్ళు కూడా సేవ చేసినట్టు మాకు కావాల్సినవి వాళ్ళకి చెప్పినట్టు మాకు తెచ్చి పెడతారు సార్.
అంటే ఎప్పుడైనా నీకు అంటే ఇక్కడ సంబంధించి వాళ్ళు వీళ్ళు వచ్చి డోనర్స్ వచ్చి పెడతా ఉన్నారు, వాళ్ళు పెట్టినప్పుడు భోజనం చేస్తాం అంతా బాగుంది అంటున్నావు. అంటే ఎవరో డోనర్స్ వస్తున్నారు, బయట వాళ్ళు వస్తున్నారు, అంటే కుటుంబ సభ్యులు కానీ రక్త సంబంధికులు అమ్మ నాన్నలు ఎవరు రావట్లేదు అని ఇప్పుడు బాధ కలిగింది. నో సార్. ఎందుకని అలా బాధ లేకుండా అక్కడ ఉండడానికి గల సీక్రెట్స్ ఏంటి? నా చదువు నా లైఫ్ నాకు ఇష్టం కదా సార్, అందుకోసం సార్. అంటే నీ లక్ష్యం ముందు ఇవేమీ గుర్తు రావట్లేదు. నో సార్, నా చదువు నాకే గుర్తు కాదు. ఏం చదువుతున్నావు మరి ఇప్పుడు? 8th సార్. అలా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఎన్ని మార్క్స్ 20కి పెడితే 20కి 20 వస్తాయి సార్. ఓకే. 100 పెడితే 95 అలా వస్తాయి సార్. ఏమవుతుంది అనుకుంటున్నావు? అంటే బాగా చదువు అంటే ఇష్టం అంటున్నావు, బాగా చదివి ఏమనుకుంటున్నావు? పోలీస్ సార్. పోలీస్ అయ్యి పేదవాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి ఒక ఆశ్రమం కట్టడం, నేనే ఇతరులకు సహాయం చేసినట్టు. అంటే పోలీస్ అవ్వాలని కోరిక. ఎస్ సార్. ఎవరన్నా అంటే నీకు ఇన్స్పిరేషన్ ఆదర్శం ఉన్నారా పోలీసుల్లో? నో సార్. చూస్తుంటా ఉంటావు పోలీస్ మూవీస్? ఎవరు ఇష్టం బాగా? డిఎస్పి. అంటే పోలీసులో డిఎస్పీ అవ్వాలనుకుంటున్నావు. ఓకే. ఆ హీరోలు ఎవరు ఇష్టం? అంటే పోలీస్ వేషాలు చాలామంది హీరోలు ఇస్తుంటారు కదా, వాళ్ళు ఏ హీరో అంటే ఇష్టం? మహేష్ బాబు. మహేష్ బాబు. సో నిజంగా ఏదైతే నువ్వు కోరుకున్నట్లుగా బాగా చదవాలి, నిజంగానే నువ్వు అనుకున్నట్టుగా డిఎస్పీ అవ్వాలి, పోలీస్ అవ్వాలని నేను హ్యాపీగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూశారుగా ఈ ఆనంద నిలయంలో ఈ చిన్నారులు ఎంత ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో. ఎప్పుడు కూడా అంటే తల్లిదండ్రులు కానీ తమకు సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదన్నటువంటి ఆవేదన తమకు లేదని చెప్పని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులను మించి ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు ఇక్కడ నిర్వాహకులు చూస్తున్నారని చెప్పని అయితే వాళ్ళ మాటల్లోనే విన్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి పాఠశాలకు వెళ్ళేటటువంటి వాతావరణం అక్కడ పరిస్థితులు చాలా బాగున్నాయి అనేది చెప్తున్నారు. ఇక్కడ పెట్టేటటువంటి తిండి గురించి కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇక్కడ వాళ్ళు ఎవరిని కలిసినా కానీ ఏంటంటే భవిష్యత్తులో అంటే పోలీస్ అవ్వాలని, ఆర్మీ అయి దేశానికి సేవ చేయాలని, అదేవిధంగా ఆ డాక్టర్ అయి ఉచితంగా అనాథలకు సేవలు చేయాలని కూడా వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళకి అభిలాషిస్తున్నారు, ఆకాంక్షించుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో నిజంగా వాళ్ళ ఆకాంక్షలని ఫలించాలని, రాబో రోజుల్లో భావి భారత పౌరులుగా ఎదిగి ఈ సమాజానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, ఆనంద నిలయం నుంచి.